Hello Kalakars, welcome back to our channel. 27th డే ఆఫ్ వాటర్ కలర్ ఫ్లవర్ పెయింటింగ్ అండి. ఈరోజు అయితే నేను ఫస్ట్ స్కెచ్ చేసుకున్నాను ఫ్లవర్స్ అండ్ లీవ్స్. పెన్సిల్తో స్కెచ్ వేసుకొని తర్వాత పెయింటింగ్ స్టార్ట్ చేశాను. వెట్ ఆన్ వెట్ టెక్నిక్లో పెయింట్ వేశాను. ఫస్ట్ వచ్చి నేను ఇక్కడ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నానండి ఫ్లవర్స్కి. సో వెరీ లైట్ బ్లూ తీసుకొని వాటర్ వాష్ ఇచ్చి తర్వాత డార్క్ బ్లూ తీసుకొని బోర్డర్స్ నుంచి ఇలాగా స్ప్రెడ్ చేస్తూ చేశానన్నమాట. సెకండ్ ఫ్లవర్ని కొంచెం డార్క్ చేశాను. తరువాత పైన ఒక చిన్న బడ్ కూడా వేశాను. ఇలాగ ఫ్లవర్స్ పెయింట్ అయిన తర్వాత లీవ్స్ అన్నీ కూడా ఫస్ట్ లేయర్ నేను లైట్గా వాటర్తో గ్రీన్ కలర్ తీసుకొని వాష్ ఇచ్చాను అనమాట. తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసి లీవ్స్ని ఇంకా కొంచెం షేడింగ్ ఎఫెక్ట్స్ అది ఇచ్చి ఇంకా లీవ్స్ అన్నీ కూడా ఎక్స్టెండ్ చేశాను. పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చే వరకు నేను డార్క్ చేశాను లీవ్స్ని. అండ్ ఇందులో కొంచెం బ్లాక్ మిక్స్ చేస్తే మనకి లైట్ ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుంది. నాకు ఫస్ట్ 2 లీవ్స్ కన్నా ఈ లీఫ్ కొంచెం బాగా వచ్చింది అనిపించింది. ఆ 2 వేసిన తర్వాత నాకు అర్థమైంది ఎలాగ టెక్స్చర్ అనేది తీసుకురావాలి లీఫ్కి అని. అండ్ మొత్తం డ్రై అయిన తర్వాత సెంటర్లో ఇలా ఎల్లో డీటెయిల్స్ ఇచ్చానండి. ఈ ఫ్లవర్స్ అయితే డ్రై అయిన తర్వాత చాలా న్యాచురల్ లుక్ ఉన్నాయి. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇది మన ఫైనల్ లుక్ అనమాట. ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ విత్ గ్రీన్ లీవ్స్ చాలా బాగున్నాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఛానల్లో మిగిలిన వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.